శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంబంధించి లగ్నాత్ అంటే వారి యొక్క స్వక్షేత్రంలో శని గ్రహ సంచారం ఉంది. శని మందగమనుడు కాబట్టి ఫాస్ట్ గా వీళ్ళు పనిచేయలేరు. స్వతహాగా లగ్నంలో గాని వారి రాశిలో గాని శని ఉంటే వాళ్ళు చాలా బద్ధకంగా ఉంటారు, చాలా చిన్నగా పనిచేస్తుంటారు, కాళ్ళ నొప్పులు ఉంటాయి, ఏదైనా ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, ఏదైనా సరే స్పైరల్ కి సంబంధించి వెన్నుకు సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. లగ్నంలో లేదా స్వక్షేత్రంలో ఆ యొక్క శని లేదా వారి యొక్క రాశిలో ఉండడం వల్ల ఇలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. తృతీయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అంటే వారి యొక్క బ్రదర్హుడ్ కి సంబంధించినటువంటిది అని చెప్పొచ్చు. అంటే అన్నదమ్ముల మధ్యలో మంచి సఖ్యత ఉంటుంది. ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తారో, మీ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయకపోతే అన్నదమ్ముల మధ్యలో గొడవలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ యొక్క 4వ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారం ఉంది. మీ వంశపారంపర్యంగా ఉన్న ఆచారాలు వ్యవహారాలు మీకు ఎంత ఒలునొప్పులున్నా, మీకు ఎంత కాళ్ళనొప్పులున్నా మీరు మాత్రం మీ ఆచారాలు వ్యవహారాలు పద్ధతులు పాటిస్తానే ఉంటారు. అమ్మవారికి మొక్కుంది తీర్చుకోవాలి, స్వామివారి దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా తప్పదు. ఏదన్నా ఎవరికైనా పెట్టాలి, పెడతారు. మీకు అప్పులు ఉన్నాయా, మీకు బాధలు ఉన్నాయా, సంబంధం లేదు, వాళ్ళు పెట్టాలంటే పెడతారు. అంతటి మంచి గుణం ఉన్నటువంటి రాశి ఈ యొక్క మీనరాశి. అలాగే ఈ యొక్క 5వ స్థానంలో చూసుకున్నట్టయితే, ఈ యొక్క 4వ స్థానంలో చూసుకున్నట్టయితే బుధగ్రహం యొక్క సంచారం ఉంది. ఇంత ఇబ్బందులున్నా, కాళ్ళ నొప్పులున్నా, భుజాల నొప్పులున్నా, ఆరోగ్యం బాగాలేకుండా వ్యాపారం కూడా చేయాలి కదా. మరి వ్యాపారమే తమ్ముడే, ఆరోగ్యం అని చెప్పి వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు. ఈ వ్యాపారానికి సంబంధించి అధికమైన తపన పడుతూ ఉంటారు. అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. 3 పదుల కంటే ముందున్న వాళ్ళు ఏమైనా సరే ఆలోచించండి, కానీ ఒక 4 పదులు దాటిన వయసులో ఎవరున్నా సరే, అంటే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు టెన్షన్ తీసుకోకండి. మనం ఉంటే ఎన్నైనా చేయొచ్చు, ముందు మనం ఉండాలి కదా, దానికోసం మీరు ప్రయత్నాలు చేయండి. అలాగే 5వ స్థానము ప్రేమ, అలాగే టాలెంట్ సంబంధించినటువంటిది. కాబట్టి ఎవరైనా సరే ఈ మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ యొక్క 30 సంవత్సరాలంత కంటే లోపు ఉంటారో, మీ యొక్క లవ్ కు సంబంధించి, ప్రేమకు సంబంధించి ఇబ్బంది ఉంది. ఎందుకంటే కుజుడు కేతు కలిసి ఉన్నారు కాబట్టి బ్రేకప్ అవుతాయి. ఎంగేజ్మెంట్ అయితే క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పెళ్లి కుదిరిన తర్వాతకి పెళ్లి మండపం దగ్గర దాకా వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ అవ్వచ్చు. ఆ అమ్మాయికి ఇష్టం లేక పెళ్లి అయిన తర్వాత డైవర్సల్ కావచ్చు. ముందుగానే జాతకం చూయించుకొని ప్రాపర్ గా వెళ్ళండి. ఎందుకంటే టైం బాగాలేనప్పుడు, శని ఏలినాడు శనిలో ఉన్నప్పుడు మంచి బాధ్యతలు ఇస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ పొజిషన్ లో కుజుడు కేతు కలిసి ఉన్నాడు కాబట్టి అందుకే ఇది మౌఢ్యమి అంటారు. చూసారా, ఈ ఉన్నటువంటి జూలై నెల అంతా ఆషాఢ మాసము మౌఢ్యమి. ఎందుకండి ఇప్పుడు పెళ్లిళ్ళు చేయడం చాలా మంది అడుగుతారు, ఇందుకే చేయరు. ఎవరైతే ఈ గురుబలం తక్కువ ఉందో వారికి చేస్తే డైవర్సల్ అవుతాయి అన్ని, అందుకనే చేయరు. కాబట్టి ఈ యొక్క 5వ స్థానాలకు సంబంధించి ప్రేమ, వీటికి సంబంధించి అలాగే 6మ, 7మ, 8మ, 9మ, 10మ ఈ స్థానాలన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి. ఏదైతే ఏకాదశ స్థానం ఉందో మీ సొసైటీలో పేరుకు సంబంధించి కాస్త మచ్చపడే అవకాశం ఉంది. మీ గురించి తప్పుగా మాట్లాడుకోవడము, మీరు ఒకటి చేస్తే ఇంకోలా మాట్లాడుకోవడం. ఎందుకంటే రాహు ఉన్నాడు 11వ స్థానంలో. రాహు ఉంటే ఏం చేస్తాడంటే మంచి చెడు మంచిగా చూపిస్తాడు, దీనివల్ల ఇబ్బంది. అలాగే 12వ స్థానానికి, ఈ యొక్క 12వ స్థానంలో ఖర్చుకు సంబంధించిన విషయం కాబట్టి ఈ ఖర్చుకు సంబంధించి కూడా రాహు కాబట్టి ఏదైనా మత్తుకి, ఏదైనా సరే దైవికంగా ఉండేటువంటి వాటికి, వీటి కోసం మీరు డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. ఈ యొక్క సంవత్సరంలో 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు చెల్లించి డబ్బులు కడితే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ నాకు పంపిస్తే పూర్తి జాతకం మీకు అందిస్తా. 70 నుంచి 80 పేజీల వరకు జాతకం మీకు అందించి, ఈ జాతకంలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో మీకు చెప్పి రెమెడీస్ చేయించి, ఈ యొక్క జాతకం గనక జూలై నెలలో ఎవరన్నా చెప్పించుకుంటే వారికి కరుంగలి మాల కూడా ఉచితంగా ఇస్తా. ఎందుకంటే ఈ నెల నుండి వచ్చేటువంటి డిజాస్టర్స్ ఇంకా ముందు చాలా ఉన్నాయి. అవి తట్టుకోవాలంటే మనిషికి ఈ కరుంగలి మాల లాంటిది శక్తినిస్తుంది. మీరు జపం చేయడం వల్ల శక్తి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూలై నెల వరకు కూడా మనం ఎన్నో రకాలైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ జూలై నెలకి శాపం ఉంది అని అంటూ ఉన్నారు. ఎందుకు తెలుసా అండి? ఈ యొక్క 2025 సంవత్సరానికి శాపం ఉంది అని అంటున్నారు. ఎందుకో తెలుసా? 2025 సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి, 1941 సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి, రెండు సేమ్. ఉన్నటువంటి వీకెండ్స్ సేమ్, ఉన్నటువంటి వారాలు సేమ్, అన్ని సేమ్. 1941 సంవత్సరంలో వరల్డ్ వార్ 2 జరిగింది. పర్ల్ హార్బర్ మీద దాడి జరిగింది. 1500 మంది చైనాలో ఒక
పెద్ద లోయలో పడి చనిపోయారు. అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఒక కోల్ మైన్ లో కొన్ని వందల మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈ యొక్క 1941 సంవత్సరంలో మాస్గా అంటే మూకుమ్మడిగా చనిపోయారు. అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ 2025 సంవత్సరంలో మనకి పెహల్గాంలో ఉన్నటువంటి జరిగినటువంటి దాడి కానివ్వండి, రైలు యాక్సిడెంట్ కానివ్వండి, మన తెలంగాణలో టన్నల్ లోపల 9 మంది చనిపోవడం కానివ్వండి, అలాగే బెంగళూరులో IPL సంబంధించినటువంటి ర్యాలీ తీస్తున్నప్పుడు 30 మంది దాకా స్టాంపేడ్ లో చనిపోవడం కానివ్వండి, కుంభమేళాలో చనిపోవడం కానివ్వండి, అలాగే రీసెంట్ గా ఎయిర్ ఇండియా క్రాష్ జరిగి 300కు పైగా మంది ఒకటేసారి చనిపోవడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు గడిచిన 6 నెలల్లో మాత్రమే జరిగాయి. ఇంకా 6 నెలలు ఉంది. ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో తెలుసా? ఏదైనా పెద్ద మొత్తంలో పెట్రోల్స్ లాంటివి ఎక్స్ప్లోషన్స్ జరగవచ్చు. బయట ఆల్రెడీ వార్ జోన్ నడుస్తుంది ఇజ్రాయెల్ కి, ఇరాన్ కి. దాంట్లో గనక వేరే వేరే దేశాలందరూ కూడా యాడ్ అయితే ఒక దేశం ఇంకో దేశం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళబుచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు తిండికి కానీ, సగటున రోడ్డుకు కానీ మనం కట్టే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మనందరికీ కట్టడం ఆపేసి యుద్ధానికి కేటాయిస్తారు. దానివల్ల ఖర్చులు పెరుగుతాయి. దాని వలన వాతావరణ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చే రోజులలో వాతావరణం బాలేని సమయాల్లో మనకు తిండి దొరక్క, మనకు ఉన్నటువంటి నివాస స్థలంలో కరెంటు సరిగ్గా లేక, ప్రాపర్ కమ్యూనికేషన్ లేక, మన రోజు వాడే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తారు. ఇవన్నీ కూడా గ్రహ సంచారాల్లో భాగంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకి షష్టగ్రహ కూటమి కానీ, అలాగే ఈ యొక్క పంచగ్రహ కూటమి కానీ, శని తిరోగమనం కానీ ఇలాంటివన్నీ కూడా చూసాం. ముఖ్యంగా చూసుకుంటే మీనరాశి వారికి ఏమో ఏలినాటి శని, అలాగే తులారాశి వారికి అష్టమ శని, మిథున రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని, అలాగే సింహరాశిలోకి కుజుడు మరియు కేతు గ్రహాల యొక్క కలయిక. ఏంటివన్నీ? ఒకటి కాదు, రెండు కాదు, ఉన్నవన్నీ ఇబ్బందులే. కాబట్టి ఈ జూలై నుంచి 2వ ఫేజ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది. జరిగే డిజాస్టర్ కి సంబంధించి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. బయట వాతావరణం బాలేదు, మీరు ప్రయాణం చేయాలంటే ఆపేయండి. మీకు ఏదైనా నెగిటివిటీ అనిపిస్తుంది, ఏదైనా చేసేటప్పుడు, వెళ్ళేటప్పుడు, పని చేసేటప్పుడు వెళ్ళకండి. మెట్రో స్టేషన్ లో ఏవైనా కూలి కింద ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఆన్ రికార్డ్ ఉంటుంది, చూసుకోండి కావాలంటే. మనకి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. గట్టిగా గాలి దుమారం వస్తే హోర్డింగ్స్ పడిపోయి మనుషులు చనిపోయే అవకాశం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏవి బాలేవు, ఎవ్వరికీ బాలేదు. నిత్యం ఇంట్లో ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసా, దేవి భాగవతము, లేకుంటే చాగంటి గారు లాంటి వాళ్ళు ఈ యొక్క సుందరాకాండ లాంటి పారాయణాలు చేశారు, అవి వినండి. రోజు మీరు ఏదో ఒక మంత్రం చదవాలంటే చాలా ఈజీగా ఉండే మంత్రాలు, పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అన్న మంత్రం చదవండి. ఇలాంటి కరుంగలి మాలలు ఉంటాయి. వీలైతే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఈ కరుంగలి మాలలు మీ గోత్ర నామాలతోని పూజ చేసి మీ దాకా అందించడం జరుగుతుంది. అలాంటి కరుంగలి మాలలు జపం చేయండి. రోజు 108 జపం చేయండి. ఓం నమ శివాయ జపం చేసేటప్పుడు ఖర్చు పైన కప్పుకోండి. ఎందుకంటే భూమి నుంచి ఆకాశం మధ్యలో ఎవరన్నా సరే అటు ఇటు కాకుండా తిరిగేటువంటి కొన్ని ప్రేతాలు ఉంటాయి. వాటి ప్రభావం వల్ల చదివిన మంత్రం శక్తి దీనికి కానీ మీకు కానీ రాదు. అలా 108 సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని రోజు పొద్దున కానీ సాయంత్రం ఏదైతే 2 పూట కానీ జపం చేయండి. అలాగే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః అన్న మంత్రాన్ని చదవండి. ఇలాంటి మంత్రపఠనాలు చేయడం వల్ల విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది. రైతులకు విపరీతమైనటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పత్తి రైతులకు కానీ, మిరప రైతులకు కానీ చూసుకుంటే వాతావరణంలో జరిగినటువంటి మార్పుల వల్ల, వచ్చినటువంటి వరదల వల్ల, తుఫాన్ల వల్ల మీ పంట నష్టం జరుగుతుంది. ఏదైనా సరే పంట కోతకొస్తే ఇంకా బాగా కాస్తుందేమో ఉంచుదాము అనుకునేలో పంట ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఏ సమయానికి చేసేటువంటి పనులు రైతులు ఆ పనికి చేసేసేయండి. రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులలో ఒకరు మరణిస్తారు అని చెప్పి జూన్లో మనకి మార్చిలో ఉన్నటువంటి రాశి ఫలాల్లోనే నేను ఇంతకు మునిపే చెప్పాను. అలాగే గుజరాత్ ఎక్స్-సీఎం చనిపోయారు. నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తికి ప్రమాదం జరగబోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క జూలై మాసంలో ప్రత్యేకంగా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఏం జరిగినా సరే చేయండి. ముఖ్యంగా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే ఈ వీడియోని మేము ఈ జూలై మాసం కంటే ముందే టెలికాస్ట్ అయ్యేట్టుగా చూస్తాం.
అప్పుడు ఏమవుతుందంటే 25వ తారీఖు నుంచి మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు ఉన్నాయి. ఈ నవరాత్రుల్లో సింపుల్ అండి. చిన్న గౌరమ్మం తయారు చేసుకొని అమ్మవారికి ఈ యొక్క వారాహి అమ్మవారికి గాని, శ్యామల అమ్మవారికి గాని పీతవర్ణం అంటే గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం. ఎరుపు అలాగే గ్రీన్ చాలా ఇష్టం. కాబట్టి కుంకుమార్చన చేయాలి. అది కూడా కుబేర కుంకుమతో లేదా శుద్ధమైనటువంటి ఈ యొక్క మెరూన్ కలర్ కుంకుమతోని పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి. చాలా మంచిది. అలాగే వ్యాపారస్తులు ఈ వారం రోజులు, ఈ 9 రోజుల తర్వాతకి రోజు పెట్టుకునే బొట్టులో పచ్చకర్పూరం కలిపేసేసి పెట్టుకోండి. రోజు ఆ బొట్టుని మీరు ధరించండి. ఇలాంటివి చేయడం వలన విశేషమైన శక్తి లభిస్తుంది. ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అనంటే కింద ఉన్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ మాకు ఫోను చేసి మీ యొక్క ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం వలన ఈ యొక్క 2025 సంవత్సరంలో రూ. 2025 మాత్రమే తీసుకొని పూర్తిగా జాతకం మీకు అందించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ జూలై నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది నా ఇంట్రెస్ట్ కొద్దీ నేనిస్తున్నా. అందరూ ప్రాబ్లమ్స్ నుంచి బయట పడాలి అనేది నా ఉద్దేశం. ఇంకోటేంటంటే కొరియర్ చార్జెస్ కూడా తీసుకోను. కొరియర్ చార్జెస్ అంతకుముందు 100 ఔట్ ఆఫ్ స్టేట్ అయితే 200 చార్జ్ చేస్తున్నారు కదా! కొరియర్ చార్జెస్ కూడా లేకుండా నేను మీ దాకా ఈ యొక్క కరుంగలి మాల అందిస్తా. కొంతమంది ఫోను చేసి మాకట్లయితే కరుంగలి మాల వద్దండి, జాతకం వరకెంత అనకండి. మీరు కరుంగలి మాల తీసుకున్నా, తీసుకోకపోయినా జాతకానికి చార్జ్ వచ్చేసి రూ. 2025 మాత్రమే. కాబట్టి ఇక అందరూ గూడా బావుండాలి, అందరూ నేనుండాలని కోరుకుంటున్నా. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.